పాదయాత్రలో కనిపించిన మనిషి మళ్ళీ అంతిమయాత్రలో ఇలా కనిపిస్తారని ఎవరు ఊహించలేదు. కార్యకర్తల పార్టీల దేహాన్ని కనసారి చూడటానికి అభిమానులు తరలి వస్తున్నారు. శ్రీశాంతకి విజయం నుంచి చూస్తున్నాం. విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అక్కడే ఉంటున్నారు. అన్ని ఏర్పాట్ల దగ్గర చూసుకుంటున్నారు. ఇటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కలిసి పనిచేసిన వారు, కలిసి నడిచిన వారు, స్కూల్లో చదువుకున్న వారు, తెలిసిన వారు, తెలియని వారు, అభిమానించేవారు అందరూ వచ్చి కార్యకర్తని చివరిసారిగా చూడటానికి చూపెడుతున్నారు. ఇప్పుడు సాయి కుమార్ని గౌరవం చేస్తున్నారు. కార్యకర్త తల్లిదండ్రుల్ని ఉదరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. వచ్చిన ప్రముఖంగా ఇలా వారి దుఃఖం ఏమిటి? మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడే పాత్ర దేహాన్ని ఉంచుతారు. అర్పణ సందర్శనం తర్వాత సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. మహాప్రస్థానంలో 2 రోజులుగా బాధపడుతున్నారు. ఎంతగానో ఉపయోగించిన వ్యక్తి అకాల మరణం చెందడంతో తట్టుకోలేక ఉదయం సత్యారెడ్డి అస్వస్థత కూడా పెరిగారు. కాళ్ళు చేతుల్లో వణకరావడంతో మానసిక ప్రవర్తన పాలయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం కొంచెం పురుగంటగా కనిపిస్తుంది, కానీ ఆనందం మాత్రం మీరు తీర్చలేనిది. ఇటు ఆ కుటుంబానికి అంతగా ఉంటానంటూ బాలకృష్ణ సమన్వయం పూర్తించే ప్రయత్నం చేశారు. అండగా ఉన్నట్టు చూపిస్తున్నారు కూడా. బాలకృష్ణకి, తారకరత్నకి ఇంత వాణ్యం ఉందో మనకు అర్థమవుతుంది. తారకరత్న అక్కడ పాదయాత్రలో కుప్పకూలిన తర్వాత బెంగళూరు హాస్పిటల్ తీసుకెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే బాలకృష్ణకి, తారకరత్నకి ఎంత మంచి ఎంత మంచి బంధం ఉందో నాకు అర్థమవుతుంది. ఆ పరంగా మాటలతోనే కాదు, చేతులతో కూడా ధైర్యం నింపుతున్నారు.